బయటకు తెచ్చి పేదలందరికీ 15 లక్షల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు అవినీతి సొమ్ము ఏమన్నా బయటకు తీసుకొచ్చిరా, పేదలకు ఏమన్నా 1 రూపాయి సహకారం చేసిరా అనేది పరిశీలిస్తే పేదల బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. చేసేటువంటి సహకారం కొద్ది మంది వ్యక్తులకు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మన ప్రజాధనాన్ని కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మనం ఏమనుకుంటున్నాం, యుగ పురుషుడు విశ్వమానవుడు ఇంతకన్నా గొప్పోడు ప్రపంచంలో లేడనుకుంటున్నాం. నిజమే లేడు. కానీ ఆయన ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఉపయోగం కోసం ఆయన ఉన్న